ఇక 1000 విమానాలు రద్దు. దేశ విమానాశ్రయాల్లో అల్లకల్లోలం. వసతులు లేక ప్రయాణికులు అక్కడికక్కడే నిద్ర. మందులు లేక వృద్ధులు పిల్లలు విలవిల. ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం. ప్రజాందోళనతో ఏవియేషన్ న్యూ రూల్స్ ఉపసంహరణ. ఇక దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వరుసగా 4వ రోజు కూడా ప్రయాణికులు అష్ట కష్టాలు పడ్డారు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం, చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దేశంలోని 6 ముఖ్య నగరాల్లో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం 8.5% మాత్రమే ఉన్నాయి. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ అందిస్తుంటే ప్రయాణికులను మనుషులుగా చూస్తున్నట్టు అనుకోవచ్చా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే లోకల్ విమానాల్లో ఇండిగో విమానం సేఫ్ అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుందని ఎక్కువ మొత్తంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మరి ఇండిగో విమానాలు ఈ మధ్యకాలంలో ఉపయోగించడం మనందరం కూడా చూసాం. అందులో ఈ కార్తీక మాసం సంబంధించి అయ్యప్ప స్వాములు ఎంతోమంది మరి ఇండిగో విమానాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తూ శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని రావడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో ఎక్కడ పొరపాట్లు చేసిందో కానీ ఇండిగో సంస్థ మరి ప్రజలనైతే కష్టాల పాలైతే చేస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా కనీసం చూపించలేని దయనీయ స్థితిలో మరి ఇండిగో సంస్థ ఉందంటే మరి ఎంత ఫెయిల్ అయిందో అనుకోవచ్చు. కానీ దీనికి ఇమీడియట్లీ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి 16వ తారీఖు కల్లా ఈ మొత్తానికి ఇక్కడ ఒక రూపం వచ్చి ఈ సమస్యలన్నిటికీ పులిస్ స్టాప్ పెట్టి మరి మళ్ళీ పునరుద్ధీకరించి మళ్ళీ యథావిధిగా మరి విమానాలు గాల్లో ఎగిరే అవకాశం ఉన్నట్లుగా మరి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఇక రద్దీ మార్గాల్లో భారీగా పెరిగిన టికెట్ల ధర హైదరాబాద్ ఢిల్లీ 89,000, ఢిల్లీ ముంబై 40,000గా మరి చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఇన్ని విమానాలు ఎప్పుడైతే మీకు క్యాన్సిల్ అయ్యాయో మరి ఆటోమేటిక్గా వేరే సంస్థల వైపు అడుగులు వేయడం జరుగుతుంది ప్రయాణికులు. మరి దొరికిందే అదనుగా మరి మొత్తానికి ఏదైనా హైదరాబాద్ ఢిల్లీకి 89,000 కేవలం ఒక 9,000 లోపు ఉంటుంది. ఎన్ని రెట్లు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ముంబై 4,000 అంట, ఒక 40,000. ఇది ఒక 4,000 5,000 ఉంటుంది ఢిల్లీ ముంబై ఎప్పుడు కూడా. మరి అది కూడా 40,000 అయిపోయింది. చూడొచ్చు ఇంత దారుణమైన పరిస్థితి. మరి ఇంత దారుణంగా టికెట్ల రేట్లు మరి వేరే సంస్థలన్నీ కూడా పెంచేశాయి. ఇండిగో సంస్థ సరైన సమాధానం దీని గురించి చెప్పాలి. రానున్న రోజుల్లో మరి పునరుద్ధీకరించి మరి ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని మరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక